వర్షాకాలం మొదలైన వెంటనే సీజనల్ వ్యాధులు ముప్పు కూడా పెరిగింది. ముఖ్యంగా వాంతులు, విరోచనాలు, డెంగీ, మలేరియా వంటి వ్యాధులు సోకే ప్రమాదం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని వైద్యాధికారులు హెచ్చరిస్తున్నారు. పాఠశాలల్లో వంటగదులు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. పిల్లలకు పౌష్టికాహారం అందించాలి. ప్రతి తరగతి గదిలో స్వచ్ఛమైన నీటి సౌకర్యం ఉండాలి. గ్రామాల్లోని నీటి ట్యాంకులకు వారానికి ఓసారి బ్లీచింగ్ పౌడర్తో క్లోరినేషన్ చేసి క్లోరోస్కోప్తో పరీక్షించాలి. ప్రజలందరూ ఈ సూచనలు పాటిస్తే సీజనల్ వ్యాధులను నివారించవచ్చు. ఈరోజు మన సాధుర మండలంలోని గ్రామాలలో, అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి స్కూళ్ళల్లో మరియు అంగన్వాడీ కేంద్రాలలో, తర్వాత అంగన్వాడీలో చదువుతున్నటువంటి చిన్నారులకు, గ్రామంలోని స్కూళ్ళల్లో, జెడ్పీహెచ్ఎస్ హై స్కూళ్ళల్లో చదువుతున్నటువంటి విద్యార్థులకు, ముఖ్యంగా ఉంస, సాధుర, తర్వాత కల్లూరికి, గుమ్మన్పల్లి, అదేవిధంగా సంఘం ఇలాంటి జెడ్పీహెచ్ఎస్ హై స్కూళ్ళల్లో మన గ్రామాలలో దోమలు కుట్టకుండా విద్యార్థులందరికీ ప్రతి గ్రామంలో మా ఆరోగ్య సిబ్బంది అన్ని విధాలుగా అవగాహన సదస్సులు నిర్వహిస్తూ, అదేవిధంగా మంచినీటిని తాగాలని ప్రజల్లోకి అవగాహన కార్యక్రమాలు తీసుకెళ్తున్నారు. అదేవిధంగా ఈ డెంగీ, మలేరియా, దోమల నివారణ కొరకు ముఖ్యంగా ప్రతి శుక్రవారము ఫ్రైడే అనే కార్యక్రమాన్ని మన సిబ్బంది నిర్వహించడం జరుగుతుంది. గ్రామాలలో ప్రతి గ్రామంలో వాటర్ ట్యాంక్స్, నీటి ట్యాంక్స్ కలుషితం కాకుండా బ్లీచింగ్ పౌడర్ క్లోరినేషన్ కూడా చేయించడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఈ గ్రామాలలో ఉన్నటువంటి గర్భిణీలకు ప్రతి సోమవారము అమ్మఒడి కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ అమ్మఒడి కార్యక్రమంలో ముఖ్యంగా రక్తహీనత గురించి చెప్పడం జరుగుతుంది. రక్తహీనత హిమోగ్లోబిన్ పర్సంటేజ్ 10 కంటే తక్కువ ఉన్న వారిలో కంపల్సరీగా ఐరన్ సూక్రోజ్తో పాటు 100 ml NSలో ఐరన్ సూక్రోజ్ 20 mg కలిపి వాళ్ళకి 5 డోసుల చొప్పున ఒకరోజు తప్పించి ఒకరోజు మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సాధురాలో వాళ్ళకి ఎక్కించడం జరుగుతుంది. అదేవిధంగా వాంతులు, విరేచనాలు రాకుండా ఉండడానికి ప్రతి సబ్ సెంటర్లో మన పిహెచ్సిలో జింక్ ట్యాబ్లెట్, మెట్రోనజోల్ ట్యాబ్లెట్, ఫిరజోల్డోన్ ట్యాబ్లెట్స్, ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ప్రతి దగ్గర జింక్ కార్నర్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ముఖ్యంగా ఈ వర్షాలు తగ్గిన తర్వాత కొంచెం జ్వరాలు ఎక్కువగా వస్తున్నందువలన జ్వరానికి సంబంధించినటువంటి పారాసిటమాల్, యాంటీబయాటిక్స్, తర్వాత క్లోరోక్విన్ ట్యాబ్లెట్స్ అన్నీ కూడా మన పిహెచ్సిలో మరియు సబ్ సెంటర్లలో అన్ని ఐవి ఫ్లూయిడ్స్, వాంతులు, విరేచనాలు రాకుండా కలుషితమైన నీటితో ఉన్నటువంటి నీరు తాగడం వలన వచ్చే వారికి వాంతులు, విరేచనాలు, బీఈ కేసులు వస్తే వాళ్ళకి ఐవి ఫ్లూయిడ్స్ పెట్టడము, అదేవిధంగా ఇక్కడ 2 డాక్టర్లు ఉండడం అనేది గొప్ప విశేషము. మా గౌరవ డిఎంఎన్హెచ్ఓ మేడం గారు, అదేవిధంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారు వారి ఆదేశాల మేరకు మరియు ప్రజల రిక్వెస్ట్ మీద ఇక్కడ సాలూరా పిఎస్సిలో 2 డాక్టర్లను నియమించడం జరిగింది. 2 డాక్టర్లు ప్రజలకు అవసరమైనటువంటి మందులు ఇస్తున్నారు. ఒక డాక్టర్ గారి పేరేమో డాక్టర్ శ్రీకాంత్ గారు, ఇంకో డాక్టర్ గారు అయినటువంటి నేను డాక్టర్ రాజ్ కుమార్ గారు ఇక్కడ సేవలు అందిస్తున్నారు. ముఖ్యంగా మా స్టాఫ్ నర్సులు, తర్వాత ఏఎన్ఎంలు, తర్వాత సూపర్వైజర్లు అందరూ కూడా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పర్యవేక్షణ నిర్వహిస్తున్నారు. మరియు దోమలు కుట్టిన తర్వాత చలి జ్వరంతో వస్తున్నటువంటి వారికి, చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా అందరికీ మన ల్యాబ్ టెక్నీషియన్ శ్రీనివాస్ గారు కూడా ఉచితంగా పరీక్షలు నిర్వహించి రిపోర్ట్స్ ఎప్పటికప్పుడు ఎవరికైనా రక్తహీనత ఉన్నా కానీ వాళ్ళ రిపోర్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇమ్మీడియట్గా మనకి ఇక్కడే థైరాయిడ్ పరీక్షలు కానీ, రక్తహీనతకు సంబంధించిన పరీక్షలు కానీ, గర్భిణీలకు సంబంధించిన పరీక్షలు కానీ, ప్రెగ్నెన్సీ ఉన్నారా లేదా అనే పరీక్షలు కూడా మనకు పిఎస్సి పరిధిలో ఉన్న సబ్ సెంటర్లకు కూడా మన వాళ్ళు వ్యాక్సిన్ అందించడం జరుగుతుంది. మన సాధురా నుంచే ఈ మన వ్యాక్సిన్ ఇన్ఛార్జ్ అయినటువంటి రమణ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత సూపర్వైజర్ సత్యం గారు కానీ,
రోజా గారు, అలివేలు మంగమ్మ, సీత గారు, అదేవిధంగా ముగ్గురు ఆయమ్మలు మరియు 108 సేవలు కూడా ప్రభుత్వం ద్వారా నియమించినటువంటి మన ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి 108 సేవలు కూడా సాలూరా పిఎస్సిలో ఎంతోమంది గర్భిణీలకు డెలివరీ కొరకు ఎన్నో విధాలుగా ఉపయోగపడి ఈరోజు చాలామంది డెలివరీలు కూడా వాళ్ళు అత్యవసరమైన వాటిని నిజామాబాద్, బోధన్, ముఖ్యంగా బోధన్లో తీసుకెళ్ళి డెలివరీలు చేయించడము. ఎందుకంటే ఈ వర్షాకాలంలో ఇక్కడ రాత్రిపూట వర్షం కురవడం వలన ఒక కమ్యూనిటీ హాల్లోనే ఈ ఫంక్షన్స్ అన్నీ చేయడం జరుగుతుంది. కాకపోతే పక్కనున్న ఆ బిల్డింగ్ కూలిపోయే పరిస్థితిలో ఉన్నందున ఈ డెలివరీస్ కూడా ఇంతకుముందు ఇక్కడే జరిగేవి. అందుకని 108 ద్వారా